వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. ధవళేశ్వరం ప్రమాదంలో ఉందని ఇంజనీర్లు నిపుణులు చెప్తే 5 ఏళ్ల పాటు పట్టించుకోలేదని విమర్శించారు. 5 ఏళ్లలో కనీసం ఒక్క గేటు కూడా మార్చేందుకు నిధులు ఇవ్వలేదని చెప్పారు. గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించిన జగన్ రేపు ఏ ముఖం పెట్టుకుని గోదావరి జిల్లాలకు వస్తారంటూ ప్రశ్నించారు. 2015-2026లో సీఎం చంద్రబాబు ధవళేశ్వరం గేట్లు మార్పిస్తున్నారన్నారు నిమ్మల. ఈ యొక్క గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయి. ఈ గేట్లను కనుక రీప్లేస్మెంట్ చేయకపోతే ఈ యొక్క బ్యారేజీకి ప్రమాదం ఏర్పడితే గోదావరి జిల్లాలు ఎడారిగా మారిపోతాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారులు హెచ్చరించారు. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదంగా ఉన్నాయని చెబితే చెవికెక్కనటువంటి జగను రేపు గోదావరి జిల్లాలో తిరిగేటువంటి అర్హత ఆయనకు ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 175 గేట్లు ధవళేశ్వరం బ్యారేజీకి ఉంటే ఆ రోజు 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 32 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఆ రోజు 58 గేట్లని కొత్త గేట్లను ఏర్పాటు చేస్తాం. మళ్ళీ ఈరోజు 2026లో 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మిగిలినటువంటి బ్యాలెన్స్ 117 గేట్లకి ఈవేళ కొత్త గేట్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. మరి గోదావరి జిల్లాల గుండెకాయ లాంటి ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీకి ₹1 ఎందుకు కేటాయించాల? 10 పైసలు ఎందుకు విధించాల? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మధ్యలో 5 సంవత్సరాలు గోదావరి జిల్లా ప్రజలకి ఆయువు పొట్టైనటువంటి సాగు త్రాగునీరు అందించేటువంటి ధవళేశ్వరం బ్యారేజీని ఎందుకు నిర్లక్ష్యం చేశావో ఈవేళ గోదావరి జిల్లా ప్రజలకి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు ఈవేళ క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది.